లాస్ట్ 2 ఇయర్స్ గా గోల్డ్ కంటిన్యూస్ గా పెరిగిన తర్వాత జనవరి మంత్ నుంచి మనకి గోల్డ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. నువ్వు ఇప్పుడు గోల్డ్ లోని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. నువ్వు లాస్ట్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలోని లాభపడడానికి అని చెప్పి కొంతమంది షార్ట్ టర్మ్ కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. నువ్వు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి గోల్డ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుండడంతో వాళ్ళు ఏంటంటే ఇకపైన గోల్డ్ మరింత కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి భయపడుతూ మార్కెట్ లోని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ హోల్డింగ్స్ అయితే సెల్ చేస్తున్నట్టుగా ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి డేటా బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏప్రిల్ జూన్ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ 50 టన్స్ ఆఫ్ ఓల్డ్ గోల్డ్ అయితే రీటైలర్స్ ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్స్ అయితే సెల్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో మనం కంపేర్ చేస్తే ఈ గోల్డ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో 43% పెరిగాయి. అంటే హౌస్ హోల్డ్స్ వచ్చి సేల్ చేసినటువంటి గోల్డ్ సేల్స్ అనేవి 43% పెరిగాయి. నువ్వు షార్ట్ టర్మ్ లోని లాభపడదామని ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో లేదా ముందు ఇన్వెస్ట్ చేసి బాగా గోల్డ్ పెరిగిన తర్వాత ఇంకా పెరగచ్చని వెయిట్ చేస్తారు కదా. నువ్వు ఇప్పుడు కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుండడం, దాంతో పాటు యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చని అప్డేట్స్ వస్తున్నాయి కదా. దానివల్ల కూడా గోల్డ్ లో మనం మరికొన్ని రోజులు ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉండడంతోనే చాలా మంది గోల్డ్ అయితే సెల్ చేసి ఉండొచ్చు. నువ్వు గోల్డ్ ఫ్యూచర్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అంటే ఇంకా గోల్డ్ కరెక్ట్ అవ్వచ్చా అంటే షార్ట్ టర్మ్ లో డెఫినెట్ గా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగితే యూఎస్ ఫెడ్ డెఫినెట్ గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది కాబట్టి అది గోల్డ్ కి అయితే కొంత నెగిటివ్ అవుతుంది. కాకపోతే లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే గోల్డ్ లో మనకి కొంత పాజిటివ్ రిటర్న్స్ కనపడతాయి. బట్ షార్ట్ టర్మ్ లో ఈ ఇంపాక్ట్ గోల్డ్ మీద ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.